దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నావా? రే సైదులు, అయ్యా వాడి కట్లిప్పు. అలాగనే. ఏరా, దొంగతనం తప్పని తెలియదరా నీకు? తెలుసయ్యా, కాని పొట్టకూటి కోసం. అరే, పొట్టకూటి కోసం అంటరా? ఈ బస్తా మిరపకాయలు వాడి ముందు గుమ్మరించండి. పొట్టకూటి కోసం అన్నావు కదరా, తిను. అయ్యా, నువ్వే కదరా అన్నావు, తినరా. తినరా, తిను. తిను. ఆపకుండా తినరా. తిను. లేరా, లే. రే, ఆ బెల్లం తీసుకురా. తిను. ఆపో. 4 మిరపకాయలు తిన్నందుకే నీకింత మంటగా ఉందే. రాత్రనక పగలనక, వర్షాలు రాక కరెంటు లేక, నారు పోసి నీరు పోసి పైరు పెంచి కన్నబిడ్డను పెంచినట్టు పెంచిన ఈ పంటని ఇలా కళ్ళు కప్పి తీసుకెళ్తున్నావే, ఆ రైతుల కడుపు ఎంత మండిపోద్దో ఆలోచించావా? చేతికందిన కొడుకు చేరదీయకుండా పోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, చేతికందిన పంట చేయి జారిపోతే రైతు కూడా అంతే బాధపడతారా. అయినా నువ్వు ఎద్దులాగున్నావు. కష్టపడి పనిచేసుకుని బతకచ్చుగా. అయ్యా, మీ పెద్దోడు మీకు నాగలు పట్టడం ఎట్టాగో, నారేయటం ఎట్టాగో నేర్పించారు. మా పెద్దోడు మాకు దొంగతనం చేయటం ఎట్టాగో, ఇంటికి కన్నాలు వేయటం ఎట్టాగో నేర్పి చెడగొట్టారు. చెడిపోయిన వాళ్ళకి ఇట్లాంటి దొంగ బుద్ధులు వస్తాయి కానీ మీలాంటి మంచి బుద్ధులు ఎట్టాగో వస్తాయ్యా. మాకు కూడా మీలాగే కష్టపడి పనిచేసి గౌరవంగా బతకాలనే ఉందయ్యా. కానీ మాకు పొలాలా ఆస్తులా ఆదుకునే వాళ్ళ ఎవరున్నారయ్యా? చెప్పండి బాబు. మేమందరం కలిసి మీ గురించి ఓ నిర్ణయం తీసుకున్నాం. అదేమిటంటే, మీ అందరి కోసం 25 ఎకరాల మాగాణిని ఉచితంగా కౌలుకి ఇవ్వాలనుకుంటున్నాం. మీకు వ్యవసాయానికి ఏ సహాయం కావాలో అన్నీ మేం చేస్తాం. కానీ మీరందరూ దొంగతనాలు మానేసి దొరల్లాగా వ్యవసాయం చేసుకుని బ్రతకాలి. అంతేకాదు, ఈ ఊళ్ళో ఎలాంటి దొంగతనాలు జరగకుండా మీరే చూసుకోవాలి. ఇవిగో కౌలు దస్తావేజు. మేం మారాలి అని చెప్పిన ప్రభుత్వాలు మారిపోయాయి కానీ బాబు, మమ్మల్ని ఎవ్వరూ మార్చలేదు బాబు. అట్లాంటి మా కోసం ఇంత గొప్ప సాయం చేసిన మహానుభావులు బాబు. మీరు చల్లగా ఉండాలి బాబు.